హలో రియల్ ఎస్టేట్ మిత్రులారా, ఒక రియల్ ఎస్టేట్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఒకసారి సంచలనం సృష్టిస్తోంది. గజానికి ధరలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కూకట్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో ప్రభుత్వ హౌసింగ్ బోర్డు నిర్వహించిన భూముల వేలంలో గజానికి 2.22 లక్షల నుంచి 2.98 లక్షలు పలకడం మార్కెట్ పరిస్థితిని మార్చేసింది. ఇటీవల జూన్ 23న గచ్చిబౌలిలో జరిగిన భూముల వేలంలో వాణిజ్య స్థలాలకి భారీగా డిమాండ్ కనిపించింది. ఒక కమర్షియల్ ప్లాటు 1487 గజాల స్థలం గజానికి 2.22 లక్షల చొప్పున 33 కోట్లకు అమ్ముడైపోయింది. ఈ స్థలానికి కనీస ధరగా గజానికి కొన్ని 1.20 లక్షలు నిర్ణయించగా పోటీలో 53 మంది పాల్గొన్నారు. ఒక్క గచ్చిబౌలిలోనే వేలం ద్వారా ప్రభుత్వం 55 కోట్లకు పైగా ఆదాయం పొందింది. ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్లో హైదరాబాద్ను టాప్ లెవెల్కి తీసుకెళ్తోందని స్పష్టంగా చాటుతోంది. ఇక మనం కూకట్పల్లిని మర్చిపోలేం. 10 రోజుల క్రితం అక్కడ జరిగిన వేలంలో ఓ ఎంఐజీ ప్లాట్ గజానికి ఏకంగా 2.98 లక్షల ధర పలికింది. ఇది ఇప్పటివరకు ప్రభుత్వ స్థలాల వేలాల్లో నమోదైన అత్యధిక రేటు. ఈ ఒక్క వేలం ద్వారా రాష్ట్రానికి 141 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మేడ్చల జిల్లా కుత్బుల్లాపూర్ మండలం చింతల్ ప్రాంతాల్లోని 10 ప్రభుత్వ ప్లాట్లలో 3 మాత్రమే అమ్ముడై 8.11 కోట్ల ఆదాయం వచ్చింది. బాచుపల్లిలో 8 ప్లాట్లు వేలానికి వచ్చాయి. వాటిలో 4 మాత్రమే అమ్ముడయ్యాయి. ఇక్కడ B1 బ్లాక్లోని F17 ప్లాట్కే అత్యధికంగా 18.21 లక్షలు పలికింది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల జరిగిన ఈ రియల్ ఎస్టేట్ వేలాల ద్వారా దాదాపు 65 కోట్లు ఆదాయం వచ్చిందని హౌసింగ్ బోర్డు కమిషనర్ గౌతమ్ వెల్లడించారు. ఇందులో ఎక్కువ శాతం ఆదాయం గచ్చిబౌలిలోని భూముల ద్వారానే వచ్చింది. దాదాపు 55.56 కోట్లు. ఈ వేలాల ప్రభావం చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు స్పష్టంగా అవుతున్నాయి. హైదరాబాదులో స్థలాలపై డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఐటీ, కమర్షియల్ హబ్బులకు దగ్గర ప్రాంతాల్లో భూమి విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఖాళీ భూములను వేలం వేసి ఆదాయం పెంచే వైపు దృష్టి పెట్టింది. ఇలాంటి వేలాలు పెట్టుబడిదారులకు, డెవలపర్లకు, ప్రాపర్టీ కొనుగోలుదారులకు ఒక సంకేతం. మరి మీరే చెప్పండి, గజానికి 2.98 లక్షలు పలికే స్థలమంటే ఏమిటి? ఇదేనా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ పీక్కి చేరుతున్న సంకేతం? మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మన యూఆర్ రియల్ ఎస్టేట్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.